కార్చాడండి. ఆ రక్తమే మనకు పాప విమోచన కలగజేస్తుంది. అవును, దైవ గ్రంథమైన బైబిల్లో ఇలాగ రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం చదివిస్తుంది. పిల్లరా, నమ్మాలి. అమ్మా, నమ్మితే జీవం, నమ్మితే రక్షణ, నమ్మితే మోక్షం, నమ్మితే పరలోకం ఉంది. నమ్మక తునీకరించి త్రోసివేసి మాకు అక్కర్లేదని త్రోసివేస్తే అమ్మా అయ్యా భయంకరమైన శిక్షకు గురవుతావు. పాపాన్ని బట్టి అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. ఇవైగాలి వేదన పొందుతావు, కేకలు వేస్తావు, రోధిస్తావు. తప్పించుకునే మార్గమే ఉండదండి. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభు వారు కాచిన శిలువ రక్తము ద్వారా మన పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా మార్చబడి పరలోకం చేరాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నామండి. మరి పిల్లారా, మరి ఎక్కువ సంగతులు ఇంకా